హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ మేమిచ్చే కంటెంట్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది అండ్ మీరు మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్. ఓకే. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మనము 2025 అవార్డ్స్ గురించి డిస్కస్ చేద్దాం. జనవరి నుండి ఏప్రిల్ వరకు ఇంపార్టెంట్ వార్తలు ఉన్నటువంటి అవార్డ్స్ గురించి డిస్కస్ చేద్దాం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ మనం మిగతా టాపిక్స్ కూడా ఆల్రెడీ వీడియోస్ చేశాము. మీకు ఆ వీడియోలు కూడా తప్పనిసరిగా చూడండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అన్ని డిస్కస్ చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్‌గా తెలుపుదాం. ఫస్ట్ అవార్డ్ వచ్చేసి ఏంటంటే మనకు ప్రధాని నరేంద్ర మోడీకి బార్బడోస్ దేశానికి సంబంధించి అత్యున్నతమైనటువంటి అవార్డు రావడం జరిగింది. మనకి ప్రధాని మోడీకొచ్చింది కాబట్టి అవార్డు చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. డిస్కస్ చేద్దాం. ప్రధాని నరేంద్ర మోడీకి బార్బడోస్ దేశం ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డు పేరేంటంటే ఆనరరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్. మనకి ఇక్కడ పేరులోనుంది. ఈ యొక్క అవార్డులో బార్బడోస్ అని ఉంది. కాబట్టి బార్బడోస్ దేశం అనేది ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఓకే. ఒక్కోసారి కన్‌ఫ్యూజ్ చేస్తాడన్నమాట. చివర్లో బార్బడోస్ అనిచ్చి అన్ని అన్ని అవార్డ్స్‌లో బార్బడోస్ ఇచ్చి దానికంటే ముందు మారుస్తా ఉంటాడు. కాబట్టి మనం పూర్తిగా ఆనరరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఎందుకోసం ఈ యొక్క అవార్డును ఇవ్వడం జరిగిందంటే కోవిడ్-19 కాలంలో. ఈ యొక్క కోవిడ్-19 కాలంలో అమూల్యమైనటువంటి సేవలు, అలాగే సమర్థ నాయకత్వానికి గాను ఈ యొక్క అవార్డు ఇవ్వడం జరిగింది. అవార్డు ఏ దేశం ఇచ్చినది అనేటువంటి డైరెక్ట్ క్వెషన్స్ కంటే ఎందుకోసం, ఏ సేవల కోసం ఇచ్చింది అనేది కూడా అడుగుతా ఉంటారు మీకు గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ యొక్క అవార్డుని ఎవరు స్వీకరించారంటే బ్రిడ్జ్ టౌన్‌లో ఉన్నటువంటి ఈ అవార్డును విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎవరైతే ఉంటారో భారతదేశానికి సంబంధించి మార్గరేటా అందుకోవడం జరిగింది. ఓకే. బార్బడోస్ అధ్యక్షురాలు వచ్చేసి డేమ్ సాంద్రా మాసన్ ఈ యొక్క అవార్డును అందించారు. ఇంపార్టెంట్ చూడండి ఇది. అండ్ మరొక అవార్డు ప్రధాని నరేంద్ర మోడీకి రావడం జరిగింది. ఈ ప్రధాని మోడీకి మారిషస్ అత్యున్నత పురస్కారం రావడం జరిగింది. చూద్దాం. ప్రధాని నరేంద్ర మోడీకి ద గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అండ్ కీ ఆఫ్ ద ఇండియన్ ఓషన్. ఇంత పెద్ద అవార్డు. మనకైతే భారతరత్న, పద్మవిభూషణ్ అంటే సింపుల్‌గా ఉంటది గానీ, ఇది చూడండి. మారిషస్ సంబంధించి ద గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అండ్ కీ ఆఫ్ ద ఇండియన్ ఓషన్. మనకు ఇండియన్ ఓషన్ ఇక్కడ చూడండి. ఇండియన్ ఓషన్ అంటే మనకు హిందూ మహాసముద్రం సంబంధించి కాబట్టి దాని పరిసరాల్లో ఉన్నటువంటి దేశమే ఈ యొక్క అవార్డుని ఇచ్చి ఉంటుందని మనకు మైండ్‌లో రావాలి. ఇండియన్ ఓషన్ అంటే మారిషస్ కూడా ఇండియాకి సంబంధించిన ఇండియన్ ఓషన్ సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటిది అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే. మారిషస్‌లో అత్యున్నతమైనటువంటి పురస్కారం ఇది. ఈ అవార్డు అందుకున్నటువంటి తొలి భారతీయుడుగా ఎవరు నిలిచారంటే ప్రధాని నరేంద్ర మోడీ నిలిచారు. అండ్ ఈ యొక్క అవార్డు అందుకున్నటువంటి ఐదవ విదేశీయుడు అంటే ఆ దేశానికి సంబంధించిన వారు కాకుండా ఔట్ సైడ్ కంట్రీస్ అన్నమాట. ఐదవ విదేశీయుడిగా ప్రధాని మోడీ నిలిచారు. ఫస్ట్ ఇండియన్‌గా నిలిచారు. అలాగే ఐదవ విదేశీయుడిగా నిలిచారు. అండ్ మొత్తంగా చూసుకుంటే ఇది ప్రధాని నరేంద్ర మోడీకి ఇది ఎన్నవ అవార్డు. ఈ యొక్క అవార్డు సమయంలో 21వ అవార్డు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు. ప్రధాని నరేంద్ర మోడీకి 21వ అవార్డు ఇటీవల ఏ దేశం ప్రదానం చేసింది అని చెప్పేసి మారిషస్ దేశం ప్రదానం చేసింది. ఓకే. అండ్ నెక్స్ట్ అవార్డు మళ్ళీ ప్రధాని నరేంద్ర మోడీకి రావడం జరిగింది. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్. ఇవన్నీ ఇంపార్టెంట్ డెఫినిట్‌గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేవి. ఎందుకంటే మన ఇండియాకు ప్రైమ్ మినిస్టర్ కాబట్టి అడిగే ఛాన్స్ ఉంది. అండ్ ప్రధాని నరేంద్ర మోడీకి శ్రీలంక అత్యున్నతమైనటువంటి అవార్డు రావడం జరిగింది. చూద్దాం. అవార్డు పేరేంటంటే మిత్ర విభూషణ. మనకు పద్మ విభూషణ్, అలాగే పద్మభూషణ్ ఎలా ఉంటుందో అలాగే శ్రీలంకలో మిత్ర విభూషణ్ అనేటువంటిది ఉంటుంది. 2025 ఏప్రిల్ 4 ఈ యొక్క శ్రీలంకలో పర్యటించడం జరిగింది ప్రధాని నరేంద్ర మోడీ. ఆ యొక్క పర్యటన సందర్భంగా ఈ యొక్క శ్రీలంక అత్యున్నత పురస్కారమైనటువంటి విభూషణ అనేటువంటి అవార్డును ఇవ్వడం జరిగింది. ఆ దేశ అధ్యక్షుడు దిశనాయకే డైరెక్ట్‌గా ప్రదానం చేయడం జరిగింది. అండ్ ఎందుకోసం అవార్డు ఇవ్వడం జరిగిందంటే ద్వైపాక్షిక సంబంధాల్లో చేసినటువంటి సేవలకు గాను, కృషికి గాను ప్రధాని నరేంద్ర మోడీకి ఈ యొక్క అవార్డు రావడం జరిగింది. ఓకే. అండ్ ఈ యొక్క మిత్ర విభూషణ అనేటువంటి అవార్డును విదేశీయులకు మాత్రం ఇస్తారు. అంటే నాన్ ఫారినర్స్ అంటే ఆ దేశ పౌరులకు కాకుండా బయట వాళ్ళకు మాత్రమే ఇస్తారు. ఈ యొక్క అవార్డుని ఎప్పుడు ప్రారంభించారంటే 2008లో ప్రారంభించారు. అండ్ ఈ యొక్క అవార్డుకి ఏది ఇస్తారంటే రజత పతకం ఇస్తారు. అలాగే ప్రశంసా పత్రం కూడా ఇస్తారు. ఓకే. అండ్ గతంలో మాల్దీవుల అధ్యక్షుడైనటువంటి యామున్ అబ్దుల్ గయూమ్, అలాగే పాలస్తీనా అనేటువంటి యాసర్ అరాఫాత్ కూడా ఈ యొక్క
మిత్ర విభూషణ అనేటువంటి అవార్డును అందుకోవడం జరిగింది. అండ్ ప్రధాని నరేంద్ర మోడీకి ఇది ఎన్నవ అంతర్జాతీయ అవార్డు అంటే 22వ అంతర్జాతీయ అవార్డు. ఓకే. ఇందాక మనం మారిషస్ దేశానికి సంబంధించి 21వ అవార్డు అని చెప్పుకున్నాం. అండ్ ఇదొచ్చేసి 22వ ఇంటర్నేషనల్ అవార్డు. మనకి ఎగ్జామ్‌లో అడుగుతారు. 22వ అవార్డు ప్రధాని నరేంద్ర మోడీకి ఏ దేశం ప్రదానం చేసింది అని అడిగితే శ్రీలంక దేశము మిత్ర విభూషణ. ఓకే. అండ్ నెక్స్ట్ అవార్డ్ మోస్ట్ అండ్ డేంజరస్ ఇంపార్టెంట్ 59వ జ్ఞానపీఠ అవార్డు. సో రీసెంట్‌గా మనకు ఈ యొక్క రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ యొక్క 2025 మే నెలలో 58వ అవార్డును ప్రదానం చేయడం జరిగింది ఇద్దరకు. సో వాటిని కూడా ఇందులో డిస్కస్ చేద్దాము. అది అప్‌డేటెడ్ అన్నమాట. అందుకని దీన్ని డిస్కస్ చేసే ముందు అప్‌డేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకిచ్చాను. 58వ అవార్డు రీసెంట్‌గా అందించడం జరిగింది రాష్ట్రపతి. సో వాళ్ళ గురించి కూడా మనం ఒకసారి చూద్దాం ఇక్కడ. సో ఇప్పుడు 59వ అవార్డు గురించి మొదటగా డిస్కస్ చేద్దాం. 2024 సంవత్సరానికి గాను 59వ జ్ఞానపీఠ అవార్డు ఎవరు అందుకున్నారంటే వినోద్ కుమార్ శుక్లా. ఈయన హిందీ రచయిత. సో జ్ఞానపీఠ అవార్డు ఇది 59వ ఎడిషన్. మీకు ఎగ్జామ్‌లో అడుగుతాడు. 59వ ఎడిషన్ జ్ఞానపీఠ పురస్కారం 2024కి గాను ఎవరికి వచ్చింది అంటే వినోద్ కుమార్ శుక్లా. అండ్ 2024కు సంబంధించి అయితే ఈయనకు రావడం జరిగింది. సో సృజనాత్మకత, విలక్షణ రచనా శైలితో హిందీ సాహిత్య రంగానికి అందించినటువంటి విశిష్ట సేవలకు గాను ఈ యొక్క వినోద్ కుమార్ శుక్లా ఎంపిక కావడం జరిగింది. మరి ఈ యొక్క అవార్డుకి ఇచ్చినటువంటి ప్రైజ్ మనీ వచ్చేసి 11,00,000. ఇది కూడా ఇంపార్టెంట్ మనకు చాలా ఎగ్జామ్‌లో అడిగారు. సో ఈ యొక్క అవార్డుకి ఇచ్చినటువంటి ప్రైజ్ మనీ వచ్చేసి 11,00,000. అలాగే బ్రాంజ్ మనకు కాంస్యం ఏదైతే ఉంటుందో ఆ యొక్క కాంస్యం సరస్వతి దేవి విగ్రహం ఇస్తారు. ఆ యొక్క అవార్డు ప్రైజ్ మనీతో పాటు. అండ్ ఛత్తీస్‌గఢ్ నుండి ఈయనది ఏ రాష్ట్రం అంటే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రము. తద్వారా ఈయన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుండి ఈ యొక్క జ్ఞానపీఠ అవార్డు అందుకున్నటువంటి తొలి వ్యక్తిగా నిలిచాడు. తొలి వ్యక్తి ఫ్రమ్ విచ్ స్టేట్? ఛత్తీస్‌గఢ్. అలాగే జ్ఞానపీఠ్ అవార్డు అందుకున్నటువంటి 12వ హిందీ రచయితగా నిలిచారు ఈయనొక వినోద్ కుమార్ శుక్లా. అండ్ ఇక్కడ కొన్ని పాయింట్స్ డిస్కస్ చేద్దాము ఈ యొక్క అవార్డ్స్‌కి సంబంధించి. సో 2023లో ఎవరికొచ్చింది అని అడుగుతాడు. సో రీసెంట్‌గా మనకు 2025 మే నెలలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ఇద్దరికి కూడా అవార్డు అందించడం జరిగింది. ఎన్నో అవార్డ్ అంటే 58వ జ్ఞానపీఠ అవార్డు. సో కన్‌ఫ్యూజ్ అవ్వకండి. 2023లో ఇచ్చినది 58వ జ్ఞానపీఠ అవార్డు. 2024లో ఇచ్చినది 59వ జ్ఞానపీఠ అవార్డు. ఓకే. అండ్ 58వ జ్ఞానపీఠ అవార్డు ఎవరికిచ్చారు రీసెంట్‌గా మే నెలలో గుల్జార్ అండ్ జగద్గురు రామభద్రాచార్య. అండ్ 57వ అవార్డు ఎవరికొచ్చిందంటే దామోదర్ మౌజో 2022కు గాను ఇవ్వడం జరిగింది. అలాగే 56వ అవార్డు ఎవరికొచ్చిందంటే 2021లో నీలామణి పుకాన్. ఓకే. సో కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఒక ఎగ్జాంపుల్ ఏమని అడిగారంటే నీలామణి పుకాన్ అనే వ్యక్తి సో ఏ భాషకు చెందినటువంటి రచయిత అని అడిగారు. సో అస్సామీ. ఎందుకు అడిగారంటే అప్పుడు మనకు 2022 అనుకుంటా. 2022లో ఈ క్వెషన్ వచ్చింది. సో 2021 గాని ఎవరికొచ్చిందంటే అప్పుడు అస్సామీ రచయిత అయినటువంటి నీలామణి పుకాన్ 56వ అవార్డు. సో కన్‌ఫ్యూజ్ అవ్వకండి. 56 డిస్కస్ చేసాం అవార్డు. 57వ అవార్డు డిస్కస్ చేసాం. 58వ అవార్డు డిస్కస్ చేసాం. అలాగే లేటెస్ట్ 59వ అవార్డు కూడా డిస్కస్ చేసాం. అది సెపరేట్. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడొచ్చేసి మనము ఈ యొక్క జ్ఞానపీఠ అవార్డును ఏ సంవత్సరంలో స్థాపించారంటే 1961 అండ్ 1965 నుండి ఇది ఇస్తున్నారు. మరి 1961లో స్థాపిస్తే 1965 వరకు ఏం చేశారంటే మరి గవర్నమెంట్ చేతుల్లో ఉంటుంది. అది లేట్‌గా ఇచ్చారు. అంతే. ఓకే. మరి ఈ యొక్క జ్ఞానపీఠ అవార్డు తొలి గ్రహీత ఎవరంటే శంకర్ కురూప్ ఫ్రమ్ మలయాళీ రైటర్ ఈయన. మలయాళకు చెందినటువంటి భాషా నిపుణుడు. అండ్ ఏ రచనకొచ్చిందంటే ఒడుక్కుజల్ అనేటువంటి రచనకు రావడం జరిగింది. అండ్ ఇప్పటివరకు ఎంతమంది తెలుగు వారికి ఈ యొక్క జ్ఞానపీఠ్ పురస్కారం వచ్చిందంటే ముగ్గురు రచయితలకొచ్చింది. ముగ్గురు తెలుగు రచయితలు. మరి ఆ ముగ్గురు పేర్లు మీకు తెలిస్తే మాత్రం కంపల్సరీగా ఈ యొక్క కామెంట్ సెక్షన్‌లో ఆన్సర్ తెలియజేయండి. ఒకరి పేరు నేను చెప్తా. మిగతా 2 పేర్లు మీరు చెప్పండి. సినారె. విశ్వంబర రచయిత అయినటువంటి సినారెకు ఈ యొక్క తెలుగు నుండి ఈ యొక్క జ్ఞానపీఠ అవార్డు రావడం జరిగింది. అండ్ మిగిలిన ఇద్దరు తెలుగు వ్యక్తులు ఎవరున్నారో సో ఆ ఇద్దరు వ్యక్తులు కూడా మీరు చెప్పండి. ఎందుకంటే ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి సో ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే. సో ఇది మనకు జ్ఞానపీఠ అవార్డుకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ అవార్డ్ నేషనల్ స్పోర్ట్స్ అవార్డు సో 2024కు సంబంధించి డిస్కస్ చేద్దాము. సో అర్జున అవార్డు ఎంతమందికొచ్చింది అనేవి చూద్దాం ఇక్కడ. అర్జున అవార్డు 32 మందికి రావడం జరిగింది.
అండ్ ద్రోణాచార్య అవార్డు ముగ్గురికి. సో, ఇదంతా మనకు అన్నెసెసరీ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఏం కాదు. అండ్ ఇక్కడ ఖేల్ రత్న అవార్డు ఈ యొక్క 'ధ్యాన్ చంద్ ఖేల్ రత్న' అవార్డ్ ఇంపార్టెంట్ నలుగురికొచ్చింది. అలాగే ఇప్పుడు అర్జున్ అవార్డు. సో, అర్జున్ అవార్డు అండ్ ఖేల్ రత్న అవార్డు గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అండ్ 'ధ్యాన్ చంద్ ఖేల్ రత్న' పురస్కారం ఇంపార్టెంట్ చూడండి. ఇది అడిగితే ఎక్కడి నుంచి క్వెషన్ రావాలి మీకు. సో, 2024 గాను ఎంతమందికొచ్చిందంటే నలుగురికొచ్చింది. ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి 2024 చివర్లో 4 ఉంటుంది కాబట్టి నలుగురికొచ్చింది. 2024లో నలుగురికొచ్చింది. సో, వాళ్ళు ఎవరు అని చూద్దాం. అంతకంటే ముందు ఈ యొక్క అవార్డును 1990, 91లో ప్రారంభించారు. అంటే కొన్ని కొన్ని సార్లు మనకు 90 అని చెప్తారు. కొన్నిసార్లు 91 కూడా అని చెప్తారు. ఓకే. అండ్ ప్రైజ్ మనీ వచ్చేసి 25,00,000 25,00,000 రూపాయలు. అండ్ నలుగురు అని చెప్పాము. వాళ్ళ పేర్లేంటంటే మను భాకర్ ఈమె వచ్చేసి షూటర్, పిస్టల్ షూటర్ అన్నమాట. హర్యానా రాష్ట్రము. అలాగే దొమ్మరాజు గుకేష్ ఈయన చెస్ ప్లేయర్. రీసెంట్‌గా ప్రపంచ ఛాంపియన్‌షిప్ అయ్యారు. ఈయన వచ్చేసి తమిళనాడు రాష్ట్రం. చాలామంది అనుకుంటారు దొమ్మరాజు గుకేష్ తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి. సో, రాంగ్ ఆన్సర్ అది. సో, దొమ్మరాజు గుకేష్ వచ్చేసి చెస్ ప్లేయర్ ఫ్రమ్ తమిళనాడు స్టేట్. అండ్ మూడవ వ్యక్తి వచ్చేసి హర్మన్ ప్రీత్ సింగ్ ఈమె వచ్చేసి హాకీ ప్లేయర్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ ఇండియా అండ్ సారీ ఈయన హర్మన్ ప్రీత్ సింగ్ మెన్ ఈయన ఫీమేల్ కాదు. సో, పంజాబ్ రాష్ట్రం నుండి హాకీ ప్లేయరు. అలాగే ప్రవీణ్ కుమార్ వచ్చేసి పారా అథ్లెట్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వారు. సో, మొత్తంగా ఒకరు మహిళకు, ముగ్గురికి మెన్స్‌కు రావడం జరిగింది 'ధ్యాన్ చంద్ ఖేల్ రత్న' అవార్డు. అండ్ ఇక్కడ అర్జున అవార్డు మనం మొత్తం 32 మందికొచ్చిందని చెప్పాం. ఇందులో తెలుగు వారికి ఇద్దరికి రావడం జరిగింది. అండ్ అర్జున అవార్డును 1961లో ప్రారంభించారు. దీని యొక్క ప్రైజ్ మనీ వచ్చేసి 15,00,000 రూపాయలు. అండ్ 'ధ్యాన్ చంద్ ఖేల్ రత్న' అవార్డుకి ప్రైజ్ మనీ 25,00,000 రూపాయలని చెప్పాం. అండ్ ఇప్పుడు తెలుగుకు చెందినటువంటి ఇద్దరు వ్యక్తులని చెప్పాం. ఆ ఇద్దరి పేర్లు చూద్దాం. ఒకరు ఏపీ నుండి అండ్ ఒకరు తెలంగాణ నుండి. సో, ముందుగా తెలంగాణ రాష్ట్రం నుండి వరంగల్ ప్రాంతం జివాంజీ దీప్తి. సో, ఈమె లైఫ్ స్టోరీ చాలా బావుంటుంది. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. చాలా ఇన్‌స్పిరేషన్‌గా ఉంటుంది. సో, వీలైతే మీరు ఒకసారి చదవండి. వికీపీడియాలో ఉంటుంది ఈమె యొక్క లైఫ్ స్టోరీ. చాలా మోటివేషన్‌గా ఉంటుంది. చాలా మోటివేషన్ ఉంటుంది. ఈమె చాలా చోట్ల అవమానాలకు గురైంది. సో, చాలా బావుంటుంది. ఒకసారి చూడండి. ఓకే. సో, ఈమె వచ్చేసి పారా అథ్లెట్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్ వరంగల్. ఈమెకు అర్జున అవార్డ్ రావడం జరిగింది 2024 గాను. అలాగే జ్యోతి ఎర్రాజీ ఫ్రమ్ విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. సో, అథ్లెటిక్స్ విభాగంలో ఈమెకు అర్జున అవార్డ్ రావడం జరిగింది. ఓకే. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ అవార్డ్ గురించి డిస్కస్ చేద్దాం. సో, అమెరికా ప్రెసిడెంట్ అవార్డ్ అందుకున్నటువంటి తొలి ఫుట్‌బాల్ ప్లేయర్. మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటివి అడుగుతారు. తొలి అనేటువంటి ఏదైతే అంశం వస్తుందో తొలి వ్యక్తులు, తొలి మహిళ, అలాగే తొలి ప్రాంతము ఇలాంటివి ఏదైతే వస్తుంటాయో వాటిపై ఎక్కువ ఫోకస్ చేయండి. అడుగుతూ ఉంటారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో, ఇక్కడ అమెరికా ప్రెసిడెంట్ అవార్డ్ అందుకున్నటువంటి తొలి ఫుట్‌బాల్ ప్లేయర్ ఎవరు అని అడిగారు. సో, మనకు తెలుసు కదా! సో, అత్యున్నత పురస్కారమైనటువంటి ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ ఎవరికొచ్చిందంటే లియోనెల్ మెస్సీ అర్జెంటీనా ప్లేయర్. లియోనెల్ మెస్సీ ఫుట్‌బాల్ ప్లేయర్. ఏ దేశానికి చెందినవారంటే అర్జెంటీనా. సో, భారతరత్న లాగే ఈ యొక్క అవార్డుని పరిగణిస్తారు. సో, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరికంటే లియోనెల్ మెస్సీ ఫుట్‌బాల్ ప్లేయర్ ఫ్రమ్ అర్జెంటీనా. అండ్ నెక్స్ట్ సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కారం. సో, మీరు రీసెంట్‌గా 'హిట్ 3' సినిమా చూస్తే ఆమెకు మొదట్లో ఒక అవార్డ్ వస్తుంది. సో, ఏంటంటే ఈ యొక్క సుభాష్ చంద్రబోస్ సంబంధించి. సో, ఎవరిస్తారంటే హోమ్ మినిస్ట్రీ ఇస్తుంటుంది ఈ యొక్క అవార్డును. సో, ఈ యొక్క అవార్డును ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడంలో నిస్వార్థంగా సేవ చేసినటువంటి సంస్థలు, వ్యక్తులకు కేంద్ర హోంశాఖ ఇస్తుంది. సో, మీకు 'హిట్ 3' సినిమా చూస్తే మొదట్లో ఆ యొక్క అవార్డుని ఇస్తూ ఉంటారన్నమాట లేడీకి. సో, గుర్తుపెట్టుకుందాం. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు ఒక్కోసారి ఎగ్జామ్‌లో కూడా. సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కారం ఎవరికిస్తారు? ఏ శాఖ ఇస్తారు? అలాంటివి అడుగుతూ ఉంటారు. సో, మనకు సినిమాలు చూడడం వల్ల కూడా ఏమవుతుందంటే నాలెడ్జ్ అనేది పెరుగుతూ ఉంటుంది. కానీ అతి సినిమాలు చూడడం నాలెడ్జ్‌కి పెరగదు. అండ్ 2025 గాను హైదరాబాద్ ఇన్కాయిస్ సంస్థకు ఈ యొక్క అవార్డు రావడం జరిగింది. 2025కి సంబంధించి ఇన్కాయిస్ అంటే ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్. ఈ యొక్క సంస్థ 1999లో ఏర్పడింది. అండ్ ఈ యొక్క వీడియో చేయడం అనేది మనకు స్పీడప్‌గా అవుతుంటే మాత్రం దయచేసి మీరు స్లోగా ఈ యొక్క టైమ్‌ని పెట్టుకొని ఏం చేస్తారంటే వీడియోని చూడండి ఫ్రెండ్స్. ఓకే. సో, ఈ యొక్క అవార్డ్‌కి ఇచ్చేటువంటి ప్రైజ్ మనీ వచ్చేసి 51,00,000 రూపాయలు. అలాగే ఒకవేళ వ్యక్తులకైతే 5,00,000 రూపాయలు ఇస్తారు. అండ్ ఈ యొక్క అవార్డ్‌కి సంబంధించి ఒకసారి నోట్ చూసుకుంటే ఈ యొక్క అవార్డును 2019లో ప్రారంభించారు. ఏటా జనవరి 23న. అండ్ నేను ప్రీవియస్ వీడియోస్‌లో ఒక క్వెషన్ అడిగాను మీకు. సో, ఏంటంటే
జనవరి 23న ఎవరి జయంతిని జరుపుకుంటాం. అలాగే దాని యొక్క స్పెసిఫిక్ డే ఏంటి? ఆ రోజున ఏ దినోత్సవంగా జరుపుకుంటాం అని చెప్పాము. సో, నేతాజీ జయంతి యొక్క జయంతిని జరుపుకుంటాం జనవరి 23న. అండ్ సో, ఇప్పటివరకు ఈ యొక్క అవార్డును ముగ్గురు వ్యక్తులు ఈ యొక్క అవార్డును అందుకోవడం జరిగింది. అలాగే 6 సంస్థలు కూడా అందుకున్నారు. సో, ఇదంతా కూడా మనకు ఇంపార్టెంట్, అవన్నీ ఏం అడగరు గానీ. సో, ఈ 2025కి గాను ఎవరికొచ్చింది? ఏ సంస్థకొచ్చింది అని అడుగుతారు. సో, ఇన్‌కాయిస్ హైదరాబాద్‌లో ఉన్నటువంటి ఇన్‌కాయిస్ అనేటువంటి సంస్థకు ఈ యొక్క అవార్డును ఇవ్వడం జరిగింది. ఓకే. అండ్ నెక్స్ట్ పద్మ అవార్డులు 2025. సో, ఇది కూడా ఇంపార్టెంట్ మనకు. పద్మ అవార్డులు 2025కు మొత్తం 139 మందికి ఈ యొక్క పద్మ అవార్డులు రావడం జరిగింది. అందులో కేటగిరీలున్నాయి మనకు. పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అని చెప్పేసి. సో, పద్మ విభూషణ్ మొత్తం ఎంతమందికొచ్చిందంటే 2025కు గాను 7 మందికొచ్చింది. పద్మభూషణ్ వచ్చేసి 19 మందికొచ్చింది. అలాగే పద్మశ్రీ వచ్చేసి 113 మందికొచ్చింది. ఓకే. 113 మందికి పద్మశ్రీ, అలాగే పద్మభూషణ్ 19 మందికి, అలాగే పద్మవిభూషణ్. మరి తెలుగు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ నుండి 5 మందికి రావడం జరిగింది. అలాగే తెలంగాణ నుండి ఇద్దరికి రావడం జరిగింది. సో, మొత్తం కలుసుకుంటే 30 మంది అసామాన్యులకు రావడం జరిగింది దేశవ్యాప్తంగా. సో, ఈ పాయింట్స్ అవన్నీ కూడా బ్రీఫ్ హిస్టరీ అన్నమాట. జస్ట్ మనకు ఏ రంగంలో ఎంతమందికొచ్చిందనేది గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ అవార్డ్. సో, తెలుగు మహిళకు ప్రతిష్టాత్మకమైనటువంటి బ్రిటిష్ సిటిజన్ అవార్డు రావడం జరిగింది. సో, దాని గురించి డిస్కస్ చేద్దాం. సో, బ్రిటన్‌లో ఉన్నటువంటి బర్మింగ్హామ్‌లో స్థిరపడినటువంటి ఏలూరు జిల్లాకు చెందినటువంటి డాక్టర్ అనురాధ ఉప్పలూరికి ప్రతిష్టాత్మకమైనటువంటి బ్రిటిష్ సిటిజన్ అవార్డు రావడం జరిగింది. సో, ఈ యొక్క అవార్డ్ ఇంపార్టెంట్ చూడండి, గుర్తుపెట్టుకోండి. తెలుగు మహిళకొచ్చింది కాబట్టి అడిగే ఛాన్స్ ఉంది. తెలుగు మహిళ పేరేంటంటే డాక్టర్ అనురాధ ఉప్పలూరి ఫ్రమ్ ఏలూరు డిస్ట్రిక్ట్. కానీ బర్మింగ్హామ్‌లో స్థిరపడిందీమె. సో, సమాజ అభివృద్ధికి చేసినటువంటి విశిష్ట సేవలకు, కృషికి గాను ఈ యొక్క అవార్డును ఇస్తా ఉంటారు. సో, ఆటిజం గురించి ఈమెకు ఎందుకొచ్చిందంటే అవార్డు, డాక్టర్ కాబట్టి ఆటిజం గురించి అవగాహన పెంపొందించడము, అలాగే ఆ యొక్క రంగంలో పనిచేసినటువంటి సంస్థలకు నిధులు సేకరించడము తరహా సేవలను నిర్వహించినందుకు గాను డాక్టర్ అనురాధ ఉప్పులూరికి బ్రిటిష్ సిటిజన్ అవార్డు రావడం జరిగింది. ఓకే. సో, ఈ యొక్క 2024లో బ్రిడ్జింగ్ బ్రెయిన్ అనేటువంటి సిఐసి అనేటువంటి సంస్థను కూడా ఈమె స్థాపించడం జరిగింది. ఉప్పలూరి అనేటువంటి డాక్టర్ అనురాధ ఉప్పలూరికి. ఓకే. నెక్స్ట్ అవార్డ్. గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2025 అవార్డు. సో, ఆ వాస్తవానికి ఈ యొక్క అవార్డుని ఇంకా ఇవ్వలేదు. కానీ ఈ యొక్క అవార్డు విన్నింగ్ రేస్‌లో ఎవరున్నారంటే భారతీయుడు ఉన్నాడు. సో, ఒకసారి చూద్దాం. సో, రాజస్థాన్‌కి చెందినటువంటి మార్గదర్శవేత్త, విద్యావేత్త మొహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ మేవాతి. పేరు గుర్తుపెట్టుకోండి. మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ మేవాతి. సో, మేవాతి ఏ రాష్ట్రము? రాజస్థాన్‌కి చెందినటువంటి రాష్ట్రము. 2025కి గాను గ్లోబల్ టీచర్ ప్రైజ్‌కు ఈ యొక్క అవార్డ్ విన్నింగ్ లిస్ట్ 10 మంది జాబితా తీస్తారు. ఆ యొక్క 10 మందిలో ఈయన ఉన్నారనమాట. రాజస్థాన్‌కి చెందినటువంటి మొహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ మేవాతి. ఒకవేళ అవార్డ్‌కి ఎంపికైతే ఎన్ని కోట్ల రూపాయల ప్రైజ్ మనీ ఇస్తారంటే $8.65 కోట్ల రూపాయలు. 8.65 కోట్ల రూపాయలు ఇస్తారు ప్రైజ్ మనీ. $1,000,000 లేదా 10,00,000 అమెరికన్ డాలర్లు. సో, అతని అంకిత భావము పరివర్తనకు, విద్యకు ఉదాహరణగా, అలాగే స్థానిక కమ్యూనిటీలకు స్ఫూర్తిగా నిలుస్తుందని గ్లోబల్ టీచర్ ప్రైజ్ ఈయనను కొనియాడడం జరిగింది. సో, చూద్దాం. ఆల్ ద బెస్ట్ మరి ఈయనకు ఈ యొక్క అవార్డ్ రావాలని కోరుకుంటున్నాను నేను కూడా. ఎందుకంటే ఈయన యొక్క హిస్టరీ బావుంటుంది. ఈయన గురించి ఎక్కువగా చెప్తుంటారు. సోషల్ మీడియాలో గాని, మనకు చాలా చోట్ల వింటూ ఉంటాం ఈయన గురించి. ఓకే. సో, ఆల్ ద బెస్ట్ మొత్తానికి ఈయనకు. అండ్ నెక్స్ట్ ఈ యొక్క అవార్డును 2015లో తొలిసారి ప్రదానం చేయడం జరిగింది. సో, 2015లో ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2014 2014లో స్థాపిస్తే 2015లో తొలిసారి ఇవ్వడం జరిగింది. ఎవరిస్తారంటే యూకేకి చెందినటువంటి, యూకే అంటే తెలుసు కదా, బ్రిటన్. వర్కీ ఫౌండేషన్ ఈ యొక్క అవార్డును ప్రదానం చేస్తుంది. సో, జెమ్స్ ఎడ్యుకేషన్ గ్లోబల్ టీచర్ ప్రైజ్ అని కూడా దీన్ని పిలుస్తారు. జెమ్స్, జీఈఎంఎస్. ఓకే. అండ్ నెక్స్ట్ అవార్డ్ సాహిత్య అకాడమీ అవార్డు 2024కు సంబంధించి. సో, ఇది కూడా ఇంపార్టెంటు. సో, మనకు చామన్ అరోరాకు 2024 గాను ఈ యొక్క సాహిత్య అకాడమీ అవార్డు రావడం జరిగింది. సో, ఏ భాషలో అంటే డోగ్రీ భాష. డోగ్రీ భాష ఎక్కడ మాట్లాడతారు? జమ్మూ కాశ్మీర్‌లో మాట్లాడతారు ఎక్కువగా. 1945లో ఈయన జమ్మూ కాశ్మీర్‌లో జన్మించారు. డోగ్రీ భాష. చామన్ అరోరా. ఈ యొక్క పదం ఏదైనా కొత్తగా వచ్చినప్పుడు 3, 4, 5 టైమ్స్ వరకు రిపీటెడ్‌గా పలుకుతానండి. ఆటోమేటిక్‌గా అది ఓల్డ్ వర్డ్ అవుతుంది. సో, ఇక్కడ చామన్ అరోరా అనేది మనం ఎప్పుడు వినలేదు కాబట్టి చామన్ అరోరా. ఇక్కడైనా కాదు, ఎక్కడైనా సరే. మనకు పలుమార్లు రిపీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే అది మైండ్‌లో స్థిరపడిపోతుంది. చామన్ అరోరా సాహిత్య అకాడమీ అవార్డు 2024. ఓకే. మరి ఏ పుస్తకానికొచ్చిందంటే ఈయన రాసినటువంటి కథానిక షార్ట్ స్టోరీ అయినటువంటి 'ఇక్ హోర్
అశ్వత్థామ. ఇక్ హోర్ అశ్వత్థామ. దాన్ని ఇక్ లేదా ఐక్ అని కూడా పిలుస్తారు. ఇక్ హోర్ అశ్వత్థామ అనేటువంటి షార్ట్ స్టోరీకు చామర్ అరోరాకు 2024 గాను సాహిత్య అకాడమీ రావడం జరిగింది. ఓకే. అండ్ సాహిత్య అకాడమీకి సంబంధించి కొన్ని పాయింట్స్ డిస్కస్ చేద్దాం. సాహిత్య అకాడమీ అవార్డును 1954లో స్థాపించారు. 24 భాషల్లో ఈ యొక్క అవార్డునిస్తారు. 22 భారతీయ భాషలు గుర్తించినవి. అలాగే ఇంగ్లీష్ అండ్ రాజస్థానీ. ఇంగ్లీష్ అండ్ రాజస్థానీ మొత్తం 24 భాషల్లో చేసినటువంటి సేవలకు ఇస్తారు. అండ్ ప్రైజ్ మనీ వచ్చేసి రూ. 1,00,000 ఉంటుంది. రూ. 1,00,000. ఓకే. అండ్ నెక్స్ట్ అవార్డ్ సునీల్ భారతి మిత్తల్‌కు నైట్‌హుడ్ పురస్కారం. సో, మనకి బ్రిటన్ సంబంధించి నైట్‌హుడ్ పురస్కారం చాలా ఇంపార్టెంటు. సో, ఎవరికొచ్చింది అని అడుగుతారు రీసెంట్‌గా. సో, సునీల్ భారతి మిత్తల్ ఫ్రమ్ ఇండియా. సునీల్ భారతి మిత్తల్. టెలికాం రంగంలో అయినటువంటి సేవలకు గాను ఈయన డిజిటల్ 2 దేశాల మధ్య చేసినటువంటి వాటికి గాను ఈ యొక్క అవార్డు రావడం జరిగింది. సో, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్ వచ్చే ఏరియా ఏదంటే ఆస్కార్ అవార్డులు. 97వ ఆస్కార్ అవార్డులు 2025లో ప్రకటించారు. మనకి ఎగ్జామ్‌లో డైరెక్ట్ కొన్నిసార్లు అడుగుతారు. 2025లో ఎన్నో ఎడిషన్ అవార్డులు ప్రకటించారంటే 97. 97. ఓకే. 97 ఆస్కార్ అవార్డులు. ఇప్పుడు ఆ ఆస్కార్ అవార్డ్‌కి సంబంధించిన కొన్ని అంశాలు చూద్దాం. ఉత్తమ చిత్రం. ఉత్తమ చిత్రం ఏ సినిమాకు రావడం జరిగిందంటే ఉత్తమ చిత్రం అవార్డు 'అనోరా'. 'అనోరా'. సో, ఈ యొక్క చిత్రం అనేది సెక్స్ వర్కర్స్‌పై ఈ యొక్క సినిమా ఉంది. అలాగే ఉత్తమ నటుడు అవార్డు ఆడ్రియాన్ బ్రాడీకి రావడం జరిగింది. సో, 'ఆర్కిటెక్ట్స్' ఈ యొక్క సినిమా దేనికి సంబంధించిన సినిమా పేరేంటంటే 'ద బ్రూటలిస్ట్'. ఈ యొక్క సినిమా వచ్చేసి 'ఆర్కిటెక్ట్స్' అనేటువంటి వివిధ అంశంపై ఉందనమాట. ఉత్తమ నటుడు అవార్డు ఈ యొక్క సినిమాకు రావడం జరిగింది. ఆడ్రియాన్ బ్రాడీ ఆయన పేరు. అండ్ ఉత్తమ నటి మైకీ మాడిసన్. మైకీ మాడిసన్ 'అనోరా' అనేటువంటి సినిమాకు గాను రావడం జరిగింది. మరి ఉత్తమ దర్శకుడొచ్చేసి సీన్ బేకర్ 'అనోరా' సినిమాకు రావడం జరిగింది. ఓకే. అండ్ ఉత్తమ సహాయ నటి వచ్చేసి జోయి సల్దానా. అండ్ ఉత్తమ సహాయ నటుడొచ్చేసి కిరణ్ కుల్కిన్. అండ్ ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ చూద్దాం. ఇక్కడ 97 ఆస్కార్ అవార్డ్‌కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ హైలైట్స్. ఆస్కార్ అవార్డ్ అందుకున్నటువంటి తొలి డొమినికన్ అమెరికన్‌గా ఎవరు నిలిచారంటే జోయి సల్దాన్. అలాగే ఆస్కార్ అవార్డ్ అందుకున్నటువంటి తొలి బ్రెజిలీ మూవీ 'ఐ యామ్ స్టిల్ హియర్'. అలాగే హోస్ట్‌గా వ్యవహరించినటువంటి కానన్ ఓబ్రేయన్ వచ్చేసి హిందీలో ప్రసంగించారు. అలాగే 97వ ఆస్కార్ అవార్డులు లాస్ ఏంజెల్స్‌లో ఉన్నటువంటి డాల్బీ థియేటర్‌లో జరిగాయి. ఎప్పుడు కూడా అక్కడే జరుగుతాయి. సో, 'అనోరా' సినిమాకు ఈ యొక్క 97వ ఆస్కార్ అవార్డ్‌లో ఎన్ని అవార్డులు వచ్చాయంటే మొత్తం 5 అవార్డులు వచ్చాయి. సీన్ బేకర్ ఎవరు? ఈ యొక్క 'అనోరా' సినిమా మూవీ డైరెక్టర్. 4 అవార్డులు అందుకున్నారు. ఓకే. అండ్ నెక్స్ట్ అవార్డ్ చూద్దాం. సో, ప్రిట్జ్కర్ ప్రైజ్ 2025కి గాను ప్రిట్జ్కర్ ప్రైజ్ ఆర్కిటెక్ట్ రంగంలో ఇస్తారు. ఆర్కిటెక్ట్ రంగంలో ఈ యొక్క ప్రిట్జ్కర్ ప్రైజ్‌ని ఇస్తారు. మరి ఎవరికొచ్చిందంటే చైనాకు చెందినటువంటి ప్రముఖ ఆర్కిటెక్చర్ అయినటువంటి లియు జియాకున్. ఓకే. ప్రిట్జ్కర్ ప్రైజ్ 2025 ఎవరికొచ్చిందంటే చైనాకు చెందినటువంటి ఆర్కిటెక్చర్ లియు జియాకున్. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. చైనా పేర్లు, జపాన్ పేర్లు చాలా చాలా దగ్గరగా ఉంటాయి. మనం చైనా అని చాలా స్పెసిఫిక్‌గా చెప్తున్నాం కాబట్టి గుర్తుపెట్టుకొని ఫర్గాట్ అవ్వకండి. సో, ఆర్కిటెక్ట్ రంగంలో ఇచ్చేదే ప్రిట్జ్కర్ ప్రైజ్. ఓకే. అండ్ ఈ యొక్క అవార్డును తొలిసారిగా ఏ సంవత్సరంలో ప్రదానం చేశారంటే 1979లో. అండ్ ప్రైజ్ మనీ వచ్చేసి $1,00,000 ఇస్తారు. $1,00,000. ఓకే. అండ్ ఈ యొక్క అవార్డుని అందుకున్నటువంటి రెండవ చైనా వాసిగా నిలిచాడు. ఫస్ట్ వచ్చేసి వాంగ్ సు. సో, అంతకు మనకు అవసరం లేదు. రెండవ అవార్డు అందుకున్నటువంటి రెండవ చైనా వాసి ఎవరంటే లియు జియాకున్. ఓకే. సుదర్శన్ పట్నాయక్‌కు షాన్ మాస్టర్ పురస్కారం. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. రీసెంట్‌గా అవార్డు రావడం జరిగింది. సో, ఒడిస్సా మనకు సుదర్శన్ పట్నాయక్ అంటే ఏ రాష్ట్రం గుర్తొస్తుంది? ఒడిస్సా గుర్తొస్తుంది. ఈయన పూరీకి చెందినటువంటి వాసి. ప్రముఖ సైకత శిల్పి అని పిలుస్తారు ఈయన్ని. అలాగే ఎందుకు ఈ యొక్క అవార్డు రావడం జరిగిందో ఆయన చేసినటువంటి సేవలకు. ఈ యొక్క మనకు చూస్తూ ఉంటాం ప్రతిరోజు ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు దేశంలో ఒక ఇసుకపై శాండ్ అంటే ఇసుక. సో, అందుకనే శాండ్ పురస్కారం రావడం జరిగింది. సో, ఈయన మంచి బొమ్మలు వేస్తుంటారనమాట. ఈ యొక్క ఆర్ట్‌లో డిజైనర్ ఫేమస్ ఈయన. సో, శాండ్ మాస్టర్ పురస్కారం ఎవరికొచ్చింది అని అడిగితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సుదర్శన్ పట్నాయక్ ఫ్రమ్ ఒడిస్సా స్టేట్. ఓకే. అవార్డ్ పేరేంటంటే ది ఫ్రెడ్ డారింగ్టన్ బ్రిటిష్ షాండ్ ఆర్ట్ మాస్టర్ అవార్డు. షాండ్ అంటే ఇసుక చూడండి. ఇసుక కాబట్టి ఎవరికొస్తుందంటే ఇసుక అంటే మనకు మాక్సిమం ఇండియాలో సుదర్శన్ పట్నాయక్ ప్రెసిడెంట్ గుర్తొస్తారు.
ఈ యొక్క అవార్డు అందుకున్నటువంటి తొలి భారతీయుడిగా నిలిచారు. ఫ్రైడ్ డారింగ్టన్ అవార్డు ఎవరు అందుకున్నారంటే ఫస్ట్ టైమ్ ఇండియా వాసి సుదర్శన్ పట్నాయక్. సుదర్శన్ పట్నాయక్. ఓకే. అండ్ బ్రిటన్‌కి చెందినటువంటి ప్రముఖ సాండ్ కళాకారుడు. అంటే ఇసుకకు సంబంధించినటువంటి సాండ్ కళాకారుడు డారింగ్టన్ పేరిట మీదుగా ఈ యొక్క అవార్డుని ఇస్తారు. డారింగ్టన్ పేరు మీదుగా ఈ యొక్క అవార్డుని ఇస్తారు ఫ్రెండ్స్. ఓకే. అలాగే జాతీయ పంచాయతీ అవార్డులు 2025 కూడా ప్రకటించారు. సో, ఈ యొక్క అవార్డులను 2010 నుండి అవార్డులను ఇస్తా ఉన్నారన్నమాట. సో, 3 కేటగిరీల యొక్క అవార్డులను ఇస్తారు ప్రధానంగా. సో, ఒకటొచ్చేసి క్లైమేట్ యాక్షన్ స్పెషల్ పంచాయతీ అవార్డు. సో, మహారాష్ట్రలో ఉన్నటువంటి ధావా గ్రామ పంచాయతీకి రావడం జరిగింది. అలాగే రెండవ అవార్డు ఆత్మనిర్భర్ భారత్ పంచాయతీ స్పెషల్ అవార్డు ఎవరికొచ్చిందంటే రంగారెడ్డి తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా మాల్ గ్రామ పంచాయతీ. అలాగే కేరళ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేట్‌కి సంబంధించి పంచాయత్ క్షాంత నిర్మిన్ సర్వోత్తమ్ అవార్డు అందుకోవడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్. ఇవి మనకు 2025 జనవరి నుండి ఏప్రిల్ వరకు వార్తలు ఇచ్చినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవార్డ్స్. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే మాకు సపోర్ట్ చేస్తున్న ఫ్రెండ్స్. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ వెరీ మచ్.